ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్త మాంసములలో పాలు పొందేదానికి కొరకై దైవ స్వరాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా విందాం. ఉదయకాలం ఆరాధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన కారణాన పాపులమైన మనకు కలిగినటువంటి మేలులు చూస్తూ వచ్చాం. ప్రభువారు మనకు మేలులు చేయటం కొరకు మాత్రమే కాదు, కానీ ప్రభువారు తిరిగి లేచుట ద్వారా మనల్ని సరిచేయడం కూడా ఆయన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం. ఈ 21వ అధ్యాయాన్ని 2 భాగాలుగా మనము విభజించవచ్చును. ఇందులో 25 వచనాలు ఉన్నాయి. 1 నుంచి 14 వచనాలు కనుక ఒక భాగంగా విభజించుకుంటే అదొక అర్థాన్ని ఇస్తుంది. అదే యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి 24వ వచనముల వరకు విభజించుకుంటే ఈ 10 వచనాలు అదొక విషయాన్ని తెలియజేస్తూ ఉంది. మొదటి 14 వచనాలు ఆయన తిరిగి లేచినది మనతో కూడా నివసించేదాని కొరకై. మరి ప్రభువారు భూమిపై ఉన్నప్పుడు మనతో కూడా ఉన్నాడంటే ఆయన సర్వంతర్యామి. యేసుక్రీస్తు ప్రభువారు సర్వంతర్యామి, ఓమ్ని ప్రెజెంట్. కానీ మనతో కూడా ఆ సమయానికి ఫిజికల్గా ఉండలేకపోవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా ఆయన మనతో కూడా నివసిస్తూ వస్తున్నాడు. ఇది చూస్తూ వచ్చామంటే ప్రభువారు మరి మనతో కూడా, మనుషులమైన మనతో కూడా నివసించడం అనేది ఎక్కడ చెప్తూ వచ్చాడు? నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనం చెప్తూ వచ్చాడు, ఇదిగో నేను వారితో కూడా నివాసము చేయదును. నేను వారితో కూడా నివాసము చేయదును. దేవాది దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే ఆయన మనలను రక్షించుటలో ఆయనకు కలిగినటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే ఆయన మనతో కూడా నివసించడము. ఎప్పుడు నెరవేరింది దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశము? నిర్గమకాండములో మనకు అది జరగలేదు. నిర్గమకాండములో వారు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత ఏం చేస్తూ వచ్చాడు? ప్రభువారితో నివసిస్తూ వచ్చాడు. పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలో. మేఘస్తంభము, అగ్నిస్తంభము అనేది 2 విషయాలు తెలియజేస్తున్నాయి. ఒకటి యేసుక్రీస్తు ప్రభువారు రాత్రి అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. ఈ 2 ఏం తెలియజేస్తున్నాయంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఫిజికల్గా ఉన్న రూపాంతరంగా ఏమంటాం దాన్ని ఏమంటారు, ఉపమాన రీతిగా, అంతేనా, సాదృశ్యముగా యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడు? ఏదో ఒక స్తంభంలో ఉండొచ్చు కదా ఆయన. పగల మేఘ స్తంభంలోకి రావడం ఏంటి, రాత్రి అగ్ని స్తంభంలోకి మారడం ఏంటంటే ఏదో ఒక స్తంభంలో ఉండొచ్చు కదా. ఉండొచ్చు, నేను అలా లేడు ఆయన. పగలంతనేమో మేఘ స్తంభంలో ఉన్నాడు, రాత్రులంతనేమో అగ్ని స్తంభంలో ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒకరే రీతిగా లేడు. అంటే ఫిజికల్గా ఉంటూ వచ్చాడు, ఆ తర్వాత ఆత్మరూపిగా ఉంటూ వచ్చాడు. కనుక ఇప్పుడు ఆయన ఎలా ఉంటూ వస్తున్నాయంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారిని శిష్యులను చూద్దాం. 12 మంది శిష్యుల గురించే మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని భౌతికంగా ఎరుగుదురు. అయితే వారిని యేసుక్రీస్తు ప్రభువారిని వారు కేవలం భౌతికంగా ఎదురు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇక్కడ ఈ 1 నుంచి 14 మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ ఆయన ఎలా వచ్చాయంటే ఆత్మరూపిగా వచ్చాడు. కనపడుతుందా అంటే మహిమస్వరూపిగా, ఆత్మరూపి అంటే మహిమస్వరూపిగా మారినటువంటి యేసుక్రీస్తు అంటే విజిబుల్ గాడ్, ఇన్విజిబుల్ గాడ్. అంటే 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ప్రారంభించి 30 సంవత్సరాలు అయితే యేసుక్రీస్తు ప్రభువారిని వారు 3.5 సంవత్సరాలు ఫిజికల్గా ఎరుగుదురు. ఎవరు? 12 మంది శిష్యులు. అయితే ఇప్పుడు తక్కువ సమయమేమో ఫిజికల్గా ఎరిగేటట్లుగాను, ఎక్కువ సమయమేమో అంటే ఇన్విజిబుల్ గాడ్గా ఎరగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభువారు దాదాపుగా 40 సంవత్సరాలు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 సంవత్సరాలు భూలోకంలో సంచరిస్తూ వచ్చాడు, భూమిపై నడుస్తూ వచ్చాడు. ఎలాగా? ఆత్మస్వరూపిగా, మహిమదేహంతో.
మహిమదేహముతో ఈ లోకంలో జీవిస్తూ వచ్చాడు. అంటే మనము కూడా భూమిపైకి మహిమదేహంతోనే వస్తాము. ఈ లోకం నుంచి వెడలిపోతాం, భూమిపై నుంచి వెడలిపోతామో మరలా భూమిపైకి మహిమదేహంతో వస్తాం. మహిమదేహంతో భూమిపై నివసించవచ్చు. ఎప్పుడు అంటే నూతన ఆకాశం నూతన భూమి వచ్చినప్పుడు అప్పుడు వస్తాం. ఈ భూమిపైకి రాము కానీ అప్పుడు వస్తాం. జ్ఞాపకం చేసుకునండి, యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు మాత్రమే భూమిపైన మహిమదేహంతో నివసిస్తూ వచ్చారు. ఈ మహిమదేహాన్ని వారికి తెలియదు. ఎవరికి తెలియదు? వారికి తెలియదు. ఎవరికి తెలియదు? 12 మందికి తెలియదు. అందులో ఒకటి తప్పాడు అనుకో, యూదాయిస్కరియోతు. 11 మంది ఉన్నారు. ఈ 11 మందికి తెలియదు. 11 మంది అయినా మగ్దలైన మరియా, ఇతర స్త్రీలు ఉన్నారు, ఇట్లా కొంతమంది ఉన్నారు, వారికి తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భౌతిక దేహమే కానీ మహిమదేహం వారికి తెలియదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ప్రత్యక్షమవుతూ వచ్చాడు? వెళ్ళిపోవచ్చు కదా 40 దినాలు. ఎందుకు హీ వాస్ టారీడ్? ఎందుకు ఇక్కడ ఆలస్యం చేస్తూ వచ్చారు తండ్రి దగ్గరికి వెళ్ళకుండా? అంటే ఇన్ ఆర్డర్ టు మేక్ హిమ్సెల్ఫ్ ఆర్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ టు హిజ్ ఓన్ డిసైపల్స్ ఆర్ అపోస్టల్స్. అపోస్తలకు లేక ఆయన శిష్యులకు తనను ఇన్విజిబుల్ గాడ్గా ప్రత్యక్షపరచుకోవడం. ఎన్ని మార్లు ప్రత్యక్షమయ్యాడు తెలుసా? అంటే కరెక్ట్గా యాక్యురసీ లేదు కానీ బహుశా అంటే ఇంకా 11 లేదా 12 మారులు 40 దినాలలో 11 లేదా 12 మారులు ఈ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ వ్యక్తులకు కనబడుతూ వచ్చాడు. కారణం ఏంటి అంటే మనం చూడవచ్చు. 14వ అధ్యాయమో 23వ వచనం యోహాను సువార్త. నేను చెప్పే వచనాలన్నీ కూడా ఆల్మోస్ట్ 90-95% అంతా ఈ యోహాను సువార్తలో నుంచే చూద్దాం. చదవండి. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు ఇది గమనించండి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. అయితే దానికంటే ముందు ఒకసారి చదవమ్మా 21వ అధ్యాయము. అది చదవలేదు మనం. కాదు 21వ అధ్యాయం అన్నాను. 21వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యేసు తిబిరేయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. మూడోసారి అక్కడ సందర్భం ప్రత్యక్షపరచుకొనెను. గమనించాలి. ఇప్పుడు మనం ధ్యానం చేసేదంతా కూడా యేసు పునరుత్థానుడైన తర్వాత ప్రత్యక్షపరచుకున్న విధానాన్ని గురించి చూస్తూ వస్తున్నాం. ఎప్పుడు ప్రత్యక్షపరచుకుంటాడు? ఇప్పుడు చదవండి 14వ అధ్యాయం 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల ఏం చేస్తాడంట? అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. నన్ను ప్రేమింపని వాడు తప్పిపోయినామా? నేను వినటం తప్పు విన్నానా ఏమ్మా? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి 21 కదమ్మా, 21 చదివి 21 చదువు నాన్న, చదువు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పి వానికి నన్ను శరత్ బ్రదర్ ఏం చేస్తాడంట? ప్రత్యక్షపరుచుకుంటా అన్నాడు. ఎవరికి ప్రత్యక్షపరుచుకుంటాడు? ఎవరికి ప్రత్యక్షపరుచుకుంటాడు తమ్ముడు? నన్ను ప్రేమించువానికి నన్ను నేను ప్రత్యక్షపరుచుకుంటా. 15వ వచనం చదవండి. 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయం. చేసిన తర్వాత యేసు పేతురును చూచి
యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా గమనించారా, ప్రేమించుచున్నావా అన్నాడు. వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అన్నాడు. ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? ప్రేమించే వారికి ప్రత్యక్షమయ్యాడు. జ్ఞాపకం చేసుకోవాలా. ఎవరికి ప్రత్యక్షమవుతాడు ప్రభువారు? ఎవరు ప్రభువును ప్రేమిస్తూ వస్తారో వారికి ప్రత్యక్షమవుతాడు. పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి ప్రత్యక్షమవుతాడంటే, ఎవరు ఆయనను ప్రేమించేవారుగా ఉంటారో వారికి ప్రత్యక్షమయ్యేవాడుగా ఉంటాడు. అందుకనే ఇక్కడ ఒక వ్యక్తి, ఎంతమంది ఉండొచ్చు బహుశా ఇక్కడ అంటే ఖచ్చితంగా చెప్పలేను, కానీ చదువుతూ వచ్చిన విషయాన్ని బట్టి పేతురుతో కూడా కలిపి 7 మంది ఆ స్థలంలో ఉండుండొచ్చు. కాబట్టి ఇందులో ఒక్క వ్యక్తినే తీసుకున్నాడు. ఎవరిని తీసుకున్నాడు? పేతురుని తీసుకున్నాడు. మన అంశం కూడా పేతురుని గురించే మాట్లాడుకుందాం. పేతురుని అడిగారు కదా, మిగతా వాళ్ళని అడగలేదు. పేతురుని అన్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అన్నాడు. అక్కడేం చూస్తూ వచ్చాము? 21వ వచనంలో, 14-21 వచనంలో, నన్ను ప్రేమించువానికి నన్ను నేను కనపరుచుకుందాను, లేదా ప్రత్యక్షపరుచుకుందాను. యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించేవారికి ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకునేవాడుగా ఉంటున్నాడు. ఈ విషయం జ్ఞాపకం చేసుకోండి. దీనిపైన మనం ధ్యానం చేస్తాం. ఎక్కడికండి? ఎక్కడ ప్రత్యక్షపరుచుకున్నాడు? ఎక్కడ చదవండి, మొదటి వచనం. తిబిరయ సముద్ర తీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరచుకును. మొదటి వృత్తి ఏంటి? పేతురు మొదటి వృత్తి ఏంటండి? త్వరగా చెప్పాలి. చేపలు పట్టేవాడు. మధ్యలో 3.5 సంవత్సరాలు ఏం చేస్తూ వచ్చాడు? 3.5 సంవత్సరాల మధ్యలో చేపలు వదిలేశాడు. చేపలు పట్టడం వదిలేశాడు. ఏం చేస్తూ వచ్చాడు? యేసు ప్రభువారిని వెంబడిస్తూ వచ్చాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించగానే యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు నిన్న శుక్రవారం. అందరి అభిప్రాయం అదే కదా. నిన్న మరణించాడు లేదో నేనైతే చెప్పలేను. అందరి అభిప్రాయం అది, నేనైతే చెప్పలేను. బైబిల్ అట్లా ఏం రికార్డు లేదు. మొన్న శుక్రవారం మరణించాడు. సరే, మరణించగానే ఏం చేస్తూ వచ్చాడంట? బైబిల్ ఏం చేస్తూ వచ్చాడు? ప్రక్కన పాడేశాడు. ఏం పట్టుకున్నాడు? మళ్ళా బంధువులకు వచ్చింది ఏది? చేపలు అంట. బైబిల్ పక్కకు పోయింది. ఏమైందంట? చేతిలోకి వచ్చింది. దైవ సేవకులు చాలామంది పరిస్థితుల ప్రభావాన్ని బట్టి బైబిల్ ప్రక్కన పెట్టి ఏం పట్టుకున్నారంటే పూర్వ వృత్తిని, ప్రొఫెషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. తగ్గదు ప్రియా సహోదరి సహోదరుడా, తగ్గదు. ఇది డీల్ చేయడం విషయాన్ని మనం చూస్తూ వస్తాం. ఎలా డీల్ చేస్తూ వచ్చాడు? తప్పిపోయినటువంటి పేతురును ఎలా సమకూర్చుకుంటూ వచ్చాడు అనేది మరి ఈ పునరుత్థానం అనే అంశం పైన మనం మాట్లాడుకుంటూ వస్తాం. ఎట్లా చేస్తూ వచ్చారు. సవివరంగా నేర్చుకునేంత సమయం లేకపోయినా మనం అవుట్లైన్స్ అయినా కూడా చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ వస్తుంది. ఎక్కడికి వెళ్ళాడు? సముద్రానికి వెళ్ళాడు. సముద్రం దేనికి సాదృశ్యమో? లోకానికి సాదృశ్యమో. లోకంలో నుండి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్తున్నాడంట. ప్రభు దూరమైపోయాడు అనుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? కొందరు యెరూషలేము నుంచి అమ్మాయికి వెళ్ళిపోతుంటే ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? అక్కడికి వెళ్తూ వస్తున్నాడు. ఎవరైనా? పేతురు లీడర్. ఆయనతో పాటు ఇంకో 6 మంది ఉన్నారులేండి. మిగతా వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. 6, 7 అయితే ఇంకా 4 ఉండాలి. వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలీదు. తోమ అయితే దాక్కున్నాడు, తలుపులు వేసుకొని దాక్కున్నాడు, భయంతో దాక్కున్నాడు. మిగతా వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. 6 మంది మాత్రం సముద్రం. వీళ్ళందరూ కూడా సేమ్ ప్రొఫెషన్ అనుకుంటాను వచ్చారు. మరి అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? బ్యాక్ స్లైడింగ్ అంటాం. బ్యాక్ స్లైడింగ్ అంటే ఏమంటాం తమ తెలుగులో ప్రవీణ్? వెనకంజ వేయడం. యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించే విషయంలో వెనకంజ వేయడం, తప్పిపోవడం. చాలామంది ప్రభుని ఎరిగిన తర్వాత ప్రభు యొక్క రక్తమాంసాలు ప్రభుని స్తుతిస్తూ ప్రభు సాక్షులు అయ్యండి, ప్రభు ప్రార్థనా జీవితం కలిగిన వారయ్యండి, ఆరాధించే వారయ్యండి, ప్రభు యొక్క రక్తమాంసాల్లో పాలు పొందేవారు కూడా ఏం చేస్తున్నారంటే దేనిని విడిచిపెట్టి వచ్చారో తిరిగి దానిలోనికి వెళ్ళేవారుగా ఉంటారు. ఈయన చేసిన పని అదే. ఎవరైనా? పేతురు. పోకుండా ఏం చేసేవాడంట? పోకుండా మళ్ళీ 6 మందిని తీసుకుని పోయాడు. సామెత ఉంది కదా, చెడ్డ కోతి వనమెల్లా జరిసిందంట.
చెడుగా రే నేను పోతున్నాను, చేపలు పట్టబోతున్నాను, ఎవడొస్తాడు రా అంటే ప్రధాన శిష్యుడు నువ్వే పోతే మేము మాత్రం రామా, మేము వస్తాం, నీకే జై అన్నారు అని పోయారు. ప్రభువారు కూడా రే పేతురు ప్రధానుడు కదా, ఆయనతో పాటు 6 మంది పోయారు కదా, నేను కూడా జై నీకే జై అన్నాడు. ఎవరు జై అన్నది ఎవరు? 6 మందేనా? కరెక్ట్గా చెప్పలేండి 6 మంది అని ఉన్నారనుకుంటున్నా, మొత్తం 7 మంది. మీరు మాత్రమే కాదు నేను కూడా వస్తాను మీతో పాడాను అన్నాడా లేదా? లేకపోతే ఆయనకేం పని అక్కడ పేతురుతో పాటు పేతురు చేపలు పడడానికి పోతే ఈయన కూడా పోయాడు వాళ్ళతో పాటు. పేతురుని వెంబడించిన 6 మంది మాత్రమే కాకుండా పేతురుని ఎవరు వెంబడించాడు? యేసుక్రీస్తు ప్రభువారు కూడా వెంబడిస్తూ వచ్చాడు. షూర్ లేదా? మరి అక్కడ లేడా? తిబిరే సముద్రం లేడమ్మా? ఉన్నాడా లేడా? ఉన్నాడంటే అర్థం ఏంటి? వెళ్ళాడా లేదా? పేతురు వెనక వెళ్ళాడా లేదా? వెళ్ళాడు అంటే పేతురుని అనుసరించాడు. 6 మందే కాకుండా పేతురుని అనుసరించాడు. మీరు ఎవరొస్తున్నారు అనుకోండి, ఉండి ఇప్పుడు దాకా ప్రభు ఉన్నాడు, రేపు ఎవడో సినిమా మీ అంతక్రితం ఉన్నాడు కదా. ప్రతి ఒక్కరికి ఉంటారు ఇక్కడ. సిస్టర్ సైడ్ ఏమో హీరోయిన్స్ ఉంటారు, బ్రదర్స్ సైడ్ ఏమో హీరోస్ ఉంటారు. ఎప్పుడు రక్షణ పొందడానికి ముందు మంచి సినిమా రిలీజ్ అయిందిరా, ఏం చూస్తాం రా, జై నేను పోతున్నాను శైలజ థియేటర్లో, అలంకార థియేటర్లో వచ్చిందిరా, వెళ్తున్నానంటే పోయేవాడు పోకుండా ఏం చేస్తాడంట, 2-3 ఎండబెట్టుకుని పోతే మీరు ఎవరు పేరు చెప్పండిలే, పేరు చెప్తే ఇబ్బంది అయిపోతా ఉంది. మీకు ప్రభువారు కూడా చేయగొడతాడు. నేను కూడా వస్తాను. ఎక్కడికి వస్తావు ప్రభు? నువ్వు దేవుడు కదా, యేసుక్రీస్తు ప్రభు, నువ్వు ఎక్కడికి వస్తాను? నేను వస్తాను రా బాబు మీతో పాటు. మీరు మాత్రమే, నేను రావద్దా? ఇప్పుడు దాకా నాతో సహవాసం చేసి, ఇప్పుడు దాకా మీరు నాతో సహవాసం చేశారు కదా, ఇప్పటి నుంచి నేను మీతో సహవాసం చేయొద్దా? నా కొరకు ఇంతకాలం సాక్షులు అయినారు కదా, యవనస్తుల కొడుకులు మిస్ అయ్యారా? పాటలు మామూలు నేర్చుకున్నారా? మందిరంలో చాపలు వేసింది మీరు ఉదయాన్నే వచ్చి చేసింది మీరు కాదా? 6 గంటలకు వచ్చింది మీరు కాదా? చాపలే లేదా? ఓడవలేదా? సిస్టర్స్ మాకు పట్టదు అన్నట్టు అందరు వెళ్ళిపోతే పాపం యవనస్తులే కదా మీరు కదా. సిస్టర్స్ అందరు వెళ్ళిపోతే మీరు కదా కడిగింది, పాత్రలు తోమింది, ఆరబెట్టింది, అన్నీ చేసింది మీరు కదా. ఇంతగా మీరు నాతో సహవాసం చేసి మీరు ఇప్పుడు అలంకార థియేటర్లో కూర్చుంటా, నేను మాత్రం రానా మీతో పాటు అని వస్తాడు. మీ ప్రక్క సీటు ఖాళీ ఉంటుంది, ఆ సీట్లో కూర్చుంటాడు, మీతో పాటు చూస్తుంటాడు. ఆయన కూడా మీరు చూస్తుంటారు. వస్తాడమ్మా, షూర్లో వస్తాడు. వెళ్ళాలా తిబిరే సముద్రం? ప్రభువారు వెళ్ళలేదా? వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు. మందు షాప్కి వెళ్తే మందు షాప్కి వస్తాడు, ఇంకెక్కడికి పోతే అక్కడికి వస్తాడు. కానీ నీకు నెమ్మది ఇవ్వడానికి అనుకుంటున్నావా? ఇక నీకు తర్వాత చదువుకుందాం, వెనకేమో నెమ్మది ఇచ్చాడేమో. వచ్చాడు, తిబిరే సముద్రంకి వచ్చాడు, కానీ పేతురు బ్రతుకులో నెమ్మది లేదు. ఒకవేళ ప్రభుతో సహవాసం చేసి ప్రభుతో కూడా ఉండి తప్పిపోయి సినిమా హాలుకో, స్నేహితుల దగ్గరకో, పార్కులకో, అక్కడికి ఇక్కడికో వెళ్ళి కూర్చుంటే నీతో పాటు ప్రభు ఉన్నాడనే సత్యాన్ని మర్చిపోవు. యవనస్తులకి అనుకుంటున్నారా? మనందరికీ వర్తించే వర్తమానం ఇది. ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు. రాదులే అనుకో, అబ్బా ఇంకెక్కడ రాడరా, క్లోజ్ చేశాడు. ఎవరి థియేటర్లో ఇది ఏసీ రూము, బయట వాళ్ళు కనపడదు. ఓ ప్రభు క్లోజ్ చేస్తా అంటే ఎలా వచ్చాడు? తోమా లోపల ఉన్నప్పుడు ఎలా వచ్చాడు ప్రభువారు? నీకు టికెట్ ఏది నువ్వు రావడానికి నాతో పాటు? అరే నాకు టికెట్ అవసరం లేదు, ఎలా వెళ్ళాను తోమా దగ్గరికి? అలా వస్తాను. నాకు సీట్ లేదు, నా ప్రక్కన ఒకడు కూర్చున్నాడు, నా ప్రక్కనే పలానాడు కూర్చున్నాడు. ఇదిగో మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, ప్రక్కనే కూర్చున్నాము. చర్చిలో కూడా నీకు ప్లేస్ లేదంటే నాకు ఉందలే ప్లేస్ కూర్చుంటాను. నువ్వు చూస్తున్నంతసేపు ఎందుకు నిన్ను కలవరపెట్టడం కొరకు, నిన్ను కలవరం పెట్టడం నీ దగ్గరికి వస్తాడు. అర్థమైందా? నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నీ దగ్గరికి వస్తాడు. ఇక్కడ ప్రభు చూడట్లేదులే, ఇక్కడ ఎవరు లేరులే, ప్రభు అస్సలు లేడులే, ప్రభు పరిశుద్ధ దగ్గరికి వస్తాడు అనుకోవద్దు. ప్రభు వస్తాడు. ఏ స్థలం? భూమి ఆకాశంలో సృజించిన వాడు ఆయన, సర్వాంతర్యమైన, ఎక్కడైనా ఉండగలడు. నీ ప్రక్కనే కూర్చున్నాడు. సినిమా హాల్లో కూర్చుంటే సినిమా హాల్లో ఉండగా. ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళట్లేదు బ్రదర్, మరి ఎక్కడికి వెళ్తున్నావు? మా ఇంట్లోనే పెద్ద సినిమా హాల్ అంతా స్క్రీన్ ఉంది, ఏమంటారు దాన్ని, ఏమంటారు మానిటర్ ఉంది. అక్కడ కూర్చున్నా, మా సోఫాలో కూర్చుని చూస్తున్నాను లేక. నీ ప్రక్కన సోఫాలో కూర్చుంటాడు. నువ్వు సినిమా హాల్కి వెళ్ళవసరం, నీ ప్రక్కన నీ సోఫాలను కూర్చుంటాడు. నిన్ను కలవరబెడుతూ ఉంటాడు, సరే దాన్ని ప్రక్కన పెట్టేసి చూద్దాము ఎలా మరి ఎందుకు ఈయన బ్యాక్ స్లైడ్ అయ్యాడు? అసలు ఈయన దగ్గరకు రావాల్సిన అవసరం ఏంటి? పేతురు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు రావాల్సిన అవసరం ఏంటి అంటే, పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని అద్భుతంగా ప్రేమిస్తూ వచ్చాడండి. పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని అద్భుతంగా ప్రేమిస్తూ వచ్చాడు. అందుకనే కదా ఏమన్నాడు? నన్ను ప్రేమించువానికి నన్ను నేను కనపరచుకోదు. పేతురు యొక్క ప్రేమ గొప్పది.
పేతురుని తక్కువగా అంచనా వేసి మాట్లాడుతున్నారు. పేతురు యొక్క గొప్ప ప్రేమ, ప్రభు ఎడల పేతురుకున్న ప్రేమ చాలా చాలా గొప్పది. అనేక సందర్భాల్లో ప్రభువారు ఆయనను మనం ప్రేమిస్తున్న కారణం చేత ఏం చేస్తాడంటే ఆయన మనకు ప్రత్యక్షమయ్యేవాడుగా ఉంటాడు. జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ప్రత్యక్షమవుతాడంటే పేతురు ప్రభువారిని ప్రేమిస్తూ వచ్చాడు. ప్రేమిస్తూ వచ్చిన కారణం చేతనే ఏం చేస్తూ వచ్చాయంటే ప్రభువారు చాలా మంచి విషయాలు ఉన్నాయి, మరి అన్నీ ఇప్పుడు చెప్ప వీలు పడదు, కానీ ప్రభువుని ప్రేమిస్తూ వచ్చిన కారణం చేతనే ప్రభువారు సముద్ర తీరం దగ్గరకు వచ్చాడు. కొందరు యెరూషలేము అమ్మాయికి వెళ్తుంటే ఆ అమ్మాయి అక్కడ కూడా ఉన్నాడు. తర్వాత రూమ్లో తలుపులు వేసుకుని ఉంటే తోమా దగ్గరికి వెళ్తూ వచ్చాడు. సమాధి దగ్గరికి వెళ్తే మగ్దలైన మరియాక అక్కడ ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఎందుకంటే వీరందరూ కూడా ఆయనను ప్రేమించినటువంటి వారు. అయితే ఈయనలో పేతురును మాత్రమే డిఫరెంట్గా డీల్ చేస్తూ వస్తున్నాడు. ఎట్లాగా అంటే పేతురు బ్యాక్ స్లైడ్ అయిన కారణం చేత ఏం చేస్తూ వచ్చాడంటే పేతురును మూడు విధాలుగా ఏం చేస్తూ వచ్చాడంటే సంధిస్తూ వచ్చాడు. ఎలా బ్యాక్ స్లైడ్ అంటే ఎలా తప్పిపోతూ వచ్చాడు అంటే మొట్టమొదట ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? 26వ అధ్యాయం మత్తయి సువార్త, యోహాను సువార్త 26వ అధ్యాయము, లేదా మత్తయి సువార్త, యోహాను సువార్త 27 వచనాలే అధ్యాయాలే కదా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 23వ వచనం, ఆయన 33 అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను, ఇంకొద్ది పైనుంచి చదువుతాము 21వ వచనం నుంచి, త్వరగా చదవాలి. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అనగా పాప క్షమాపణ నిమిత్తము ఏం చదువుతున్నావు తమ్ముడు? 21 అన్న 31 అయి ఉంటుంది. నేను ఇప్పుడు తప్పు చెప్పాను, నువ్వు తప్పు చదివావు. నా విషయమై అభ్యంతరపడతారు, ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదురు, మందలోని గొర్రెలు చెదిరిపోను. ప్రభు ఏం చెప్తున్నాడు? భవిష్యత్తు ఎరిగిన వాడై ఇలా చెప్తూ వస్తున్నాడు, మందలోని గొర్రెలన్నీ చెదిరిపోనాడు. ప్రభువుకు తెలుసు, కానీ ఈయనేం చేస్తున్నాడు? చదవండి. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళుదును. అందుకు పేతురు అంటాడు, ఏమంటాడు? నీ విషయమై అందరూ అభ్యంతరపడినను. ఏంటండి ఇది సమస్య? పేతురుకున్న సమస్య ఏంటంటే నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడను అంటాడు. అంటే నువ్వు ప్రేమిస్తున్నావు, కానీ ఎలా ప్రేమిస్తున్నావు? నీ విషయమై అందరూ అంటే ఇతరులతో పోల్చుకుంటాడు. నీ విషయం అందరూ అభ్యంతరపడతారు, కానీ నేను మాత్రము అట్లాంటివాడిని కాదు. నేనేమనుకున్నావు? అట్లాంటివాడిని కాదు. నేను పేతురుని అట్లాంటి ఐఎమ్ డిఫరెంట్ కనుక అందరు అంటే అప్పటికి ఎవరు? ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. ఇదిగో ఈ 11 మంది వారందరూ తప్పవచ్చేమో కానీ, చెదిరిపోవచ్చేమో కానీ, ఏమనుకున్నావు ప్రభా నువ్వు? నేను డిఫరెంట్, నేను అసలు చెదిరిపోను. ఏమంటాడు? మళ్ళీ చదవండి, అదే వచనం, అదే చదవండి. అందుకు పేతురు నీ విషయమే అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడను అంటాడు. అంటే డిఫరెంట్ వ్యక్తిని చెప్తూ వస్తున్నాడు. రెండవది, ఇంకో సందర్భంలో ఏమన్నాడు? నేను అభ్యంతరపడను అన్నాడు. ఇంకో సందర్భంలో ఏమంటాడు? యోహాను సువార్త 13వ అధ్యాయం 37వ వచనంలో, యోహాను సువార్త 13వ అధ్యాయం 37వ వచనం, త్వరగా చదవండి.
అందుకు పేతురు ఇదే మాట అన్నాడు. ప్రభువారు ఇదే మాట అక్కడ కూడా చెప్పాడు. అప్పుడు పేతురు అంటాడు, ఇక్కడేమో అభ్యంతరపడిన అంటాడు, అక్కడేమో ఆ సందర్భంలో ప్రభువా నేనెందుకు, నువ్వు రాలేవురా ప్రభు అని చెప్తావు అంటే నేనెందుకు రాలేను, నీ కొరకు నా ప్రాణమును పెట్టుదునని. చాలు, నేను అభ్యంతరపడను, నీ కొరకు నేను ప్రాణమైన పెడతాను అంటాడు. అంటే ఎట్లాంటి ప్రేమ పేతురుది అంటే యేసుక్రీస్తు ప్రభువారి కొరకే ప్రాణం పెట్టేంత ప్రేమ. అందుకనే తిబెరియ సముద్రంలో దగ్గర ప్రభువారు మరలా పేతురుకు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఏం చెప్తూ వచ్చాడు? 14వ అధ్యాయము 33వ వచనంలో ఏమంటారంటే ఎవడు నన్ను ప్రేమించునో వానికి నేనును నా తండ్రి ప్రత్యక్షపరచుకుందుమో అన్నాడు. కనుకనే ప్రాణం పోయేంతగా ప్రేమిస్తూ వస్తున్నాడు. ఆ కారణం చేతనే తిబెరియ సముద్రం దగ్గర ఏం చేస్తూ వస్తున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురుకు ప్రత్యక్షమవుతూ వస్తున్నాడు. ఎందుకు? కలవరపెట్టడానికి. చెప్పాను కదా, తప్పిపోయిన వాడిని కలవరపెట్టడానికి. ఏమన్నా రెండు మాటలు మంచివి కాదా? వాళ్ళందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడినా అనేది మంచిది కదా. వారందరూ నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నీ కొరకైనా ప్రాణం కూడా చాలామంది నీ కొరకు నా ప్రాణం కూడా ఇస్తా అంటారు కదా. నీ కొరకు నా సమయం వస్తే తెలుస్తుంది ప్రాణం ఇస్తాడో లేకపోతే పారిపోతాడు. కురేడైన సీమను బట్టలు కూడా దిగంబరుడే పారిపోయాడంట ప్రభుకు సిలువ వేయబడాల్సి వస్తుంది. సో ప్రియ సహోదరి సహోదరుడా, నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రేమిస్తున్నాడు కానీ ఎట్లా ప్రేమిస్తున్నాడు కానీ ఎలా ప్రేమిస్తూ వస్తున్నాడు అంటే న్యాచురల్ స్ట్రెంగ్త్ ఈజ్ అ లవ్ బై హీస్ న్యాచురల్ స్ట్రెంగ్త్. తన ఏమంటాము న్యాచురల్ స్ట్రెంగ్త్ని ఏమంటామో అంటే దైవికమైనటువంటి శక్తితో కాక న్యాచురల్ స్ట్రెంగ్త్తో ప్రేమిస్తూ వస్తున్నాడు. ఏమనుకున్నాడు? నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. అయితే నంబర్ 1 గుర్తుపెట్టుకొని మరలా వాడికి రెమెడీస్ చెప్తాం. ప్రభు ఎలా ఆయన సరి చేస్తూ వచ్చాడు. నేను ప్రేమిస్తున్నాను. ఎలా ప్రేమిస్తూ వస్తున్నాడు? అసలు ఎందుకు ప్రేమిస్తూ వస్తున్నాడు? 10వ అధ్యాయము యోహాను సువార్తనే 10వ అధ్యాయము 10వ వచనము 10వ అధ్యాయము గొర్రెల గురించి మాట్లాడేది 10వ అధ్యాయంలోనే కదా. అక్కడ అవి ఎన్నటికి నా ఎదురు నుంచి తీసివేయబడవని ఉంటుంది కదా. అదేనో వచ్చినమో చదవండి అమ్మా. 27 కరెక్ట్. 28వ వచనం చదవండి. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కనుక. గమనించండి, ఎవడును వాటిని నా చేతిలో నుండి, అర్థమైందా? నా చేతిలో నుండి ఎవడును వాటిని అపహరించు. నువ్వు అలాగా ప్రేమించడానికి, అభ్యంతరపడడానికి, లేకపోతే నువ్వు ప్రాణం పోయినా కూడా నేను నిన్ను వెంబడిస్తానని చెప్పడానికి కారణం ఏంటంటే అప్పటిదాకా దేవుని యొక్క హస్తము ఆయన చేతిలో నువ్వు ఉన్నావు. ఆయన చేతిలో నీవు ఉన్నావు కనుక ఈ 3.5 సంవత్సరాలు నువ్వు ప్రధానుడిగా ఉంటూ వచ్చావు. ఆయన హస్తం క్రింద నువ్వు ఉన్నావు కనుక నువ్వేం చేసావంటే మరి నువ్వు గొప్పవాడిగా చేయబడుతూ వచ్చావు. కాబట్టి ఆయన చేయి క్రింద నువ్వు ఉన్నావు కనుకనే వీరందరూ మౌనంగా నిన్ను ప్రధానంగా నిలబడడానికి నా హస్తం నీకు తోడుగా ఉన్న కారణం చేతనే నువ్వు ప్రధానంగా ఉంటూ వచ్చావు. నా హస్తం నీకు తోడుగా ఉన్న కారణం నా చేతిలో నువ్వు ఉన్నావు కనుకనే నువ్వు ఆత్మీయంగా స్థిరంగా ఉంటూ వచ్చావు. ఇట్లా అంటావా? ఇట్లా అనే వారందరికీ ప్రభు ఇదే పాఠం చెప్తాడు. ఏమంటాడు? నేను ఎవరి వల్లే పేతురు వల్ల నేను అనుకునేవాడు హస్తం తీసేస్తాడు. ఆయన హస్తము తీసివేసిన తర్వాత అప్పటిదాకా ఆయన హస్తం ఉంది కనుక శరీర సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. వీరందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను.
నేను రాలేను అనుకున్నావు, నువ్వు రాలేవురా బాబు, నేను ఎక్కడికి పోతే అక్కడ రాలేవు అంటే, లేదు నేను నా ప్రాణం పోయినా వస్తాను. ఎక్కడి నుంచి వస్తాను ఈ మాటలు? ప్రేమ లేదనుకోవద్దండి. పేతురికి ప్రేమ ఉందండి. పేతురు బహుగా ప్రేమిస్తూ వచ్చాడు. కానీ ఎలాగా? తన యొక్క న్యాచురల్ స్ట్రెంగ్త్ ప్రేమిస్తూ వచ్చాడు. అయినా కూడా ప్రభు తన హస్తాన్ని తనపైన ఉంచిన కారణం చేత హస్తాన్ని తీసివేసి, సరే పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తా అంటున్నావు, మరణించేంత వరకు కూడా ప్రేమిస్తా అంటున్నావు, బాగానే ఉంది, సరే నా చేయి తీసేస్తున్నాను అనగానే ఏమైంది చెప్పండి? అంతే కదా. అప్పుడు ఒక వారంలోనే ప్రభు చేయి తీసేసిన ఒక వారంలో, అంటే ప్రభు రాత్రి అంటే చేసిన ఒక వారం కూడా గడవలేదు, 2-3 రోజులు చేయి తీసాడు. ఏం చెప్తున్నాడు చెప్పండి? ఎన్నిసార్లు బొంకాడు? ప్రభు కొరకు ప్రాణం ఇస్తానన్నవాడు ఎన్నిసార్లు బొంకాడండి? ఎన్నిసార్లు? ఆయన ఎవరో నేను ఎరగను, ప్రియ సహోదరి, నువ్వెంత బలహీనుడైనా ఆయన చేతి క్రింద నువ్వు ఉన్నంత వరకే నువ్వు బలవంతుడు. నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడు. ఎందుకని? దావీదు అన్నాడు, హోషేయ అన్నాడు, లేకపోతే హబక్కుకు అన్నాడు, యెహోవాయే నా బలం. కాబట్టి మనం ఎవరమైనా కూడా మన స్వశక్తిని బట్టి ప్రభువుని అనుసరిస్తున్నాము, మన స్వశక్తిని బట్టి మనం ఆయన ప్రేమిస్తున్నాము, నా స్వశక్తిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, నా స్వశక్తిని బట్టి నేను ఆరాధన చేస్తున్నాను, నా స్వశక్తిని బట్టి లోకంలో మంచి సాక్ష్యం కలిగి ఉన్నానంటే ప్రభు ఒక్కసారి చేయి తీసివేస్తూ వచ్చాడా, ఆయన హస్తం తీసివేస్తూ వచ్చాడా, మనం ఏమైపోతామంటే బలహీనమైపోతాం. సులువుగా, పేతురు కంటే మరి సులువుగా ఏమైందో బొంకే వారంగా ఉంటాం. ఆయన ఎవరో నేను ఎరుగను. ప్రియ సహోదరి, ఆయన చేయి తీసిన తర్వాత ఎలాగా తన యొక్క బలహీనతను ఎలా చూపించాడు? ఆయన హస్తమును తీసివేయడం ద్వారా ఏం చేస్తూ వచ్చాయంట? ప్రభు, పేతురు నీవెంతటి బలహీనుడో గ్రహించండి. రెండవ సంగతి, ఎందుకు వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు? వెనక్కి వెళ్ళాడు కదా. మనం అనేది బ్యాక్ స్లైడింగ్ గురించే మాట్లాడుకున్నాం. ఎక్కడికి వచ్చాడు? తిబిరేస్ సముద్రంకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? సముద్రంలో ఏం పని? అది కూడా ఏం పని అమ్మా? నువ్వు ఇప్పుడు మన లేఖన ఎంబీబీఎస్ చదువుతుంది. ఎందుకమ్మా ఎంబీబీఎస్ ఎందుకు చదువుతున్నావు? డాక్టర్ అవ్వాలి, వైద్యం చేయాలి, అంతే. ఇక్కడ ఈయన ఎందుకు వెళ్ళాడు? చేపలు తినడానికండి, ఆహారం కొరకు. ఆకలి తలమడిస్తూ వస్తున్నారు మొత్తము 7 మంది. ఆకలి కాబట్టి ఒకనికి ఆకలి కలిగించాడా? దాని అర్థం ఏంటంటే నీవు పేతురు వలె ఉన్నావు, నీ సొంత బలముతో నన్ను సేవించాలనుకుంటున్నావు కనుక ఏం చేస్తానంటే తీసివేస్తాను. అందుకే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వస్తాను. ఉపవాసం ఉన్నప్పుడు తెలుస్తుంది, పేగుల లోపల ఏం చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది మనం ఎంత బలవంతులము. పేతురు అబ్రహాం కూడా వెంబడించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అబ్రహాం ఆరంభంలోనే తెలియజేస్తాడు. 12వ అధ్యాయంలో అబ్రహాం యొక్క జర్నీ ఆఫ్ ఫెయిత్ స్టార్ట్ అయినప్పుడు 13వ అధ్యాయం 8వ వచనంలో వచ్చినప్పటికీ ఆ దేశమందు కరువు కలగా దేవుడే చెప్తూ, అబ్రహాం కూడా బలహీనుడే, నేను చక్కగా అనుసరిస్తున్నాను అనుకున్నాడు. మనకి పేతురులాగా తెలియజేయలేదు, కానీ అబ్రహాం కూడా బలహీనంగా ఉండొచ్చు. అబ్రహాం అన్నాడు, కరువు కలుగజేసిన వాడు ప్రభువే, ఆ దేశం ముందు కరువును తీసుకొచ్చిన వాడు ప్రభువే. ఎక్కడికి వెళ్ళాడంట? ఈ వెంట్ డౌన్ టు ఈజిప్ట్ ఫర్ వాట్? టు ఫిల్ హీస్ స్టమక్. తన కడుపు నింపుకోవడం కొరకాయ ఎక్కడికి వెళ్ళాడంటే ఐగుప్తు దేశానికి వెళ్తూ వచ్చాడు. ఇప్పుడు ఆకలి తీసుకునే దాని కొరకాయ ఎక్కడికి వెళ్ళండి? సముద్ర చేపలు పడ్డానికి వెళ్ళాడు. ఆకలి కలుగ చేస్తూ అనేక పర్యాయములు మనం ఇంకా లేమితో బాధపడుతున్నామంటే అర్థమేంటి? మనం ఇంకా నువ్వు లేమితో బాధపడుతున్నామంటే అర్థం ఏంటంటే దేవుడు తన హస్తాన్ని తీసివేశాడని అర్థం. దేవుడు తన యొక్క హస్తాన్ని నీ పైన వదిలేశాడని అర్థం. టెంపరీగానే జ్ఞాపకం చేసుకోవాలి, కంటిన్యూస్గా వదిలేయడు ఆయన. టెంపరీగా ఆయన మనల్ని వదిలివేసేవాడుగా ఉంటాడు. ఎందుకంటే మనము మన సొంత అంటే శక్తి పైన ఆధారపడకుండా ఉండేదాని కొరకాయ, మనం సొంత శక్తి పైన ఆధారపడకుండా ఉండేదాని కొరకాయ ఆయన మనల్ని వదిలేసేవాడుగా ఉంటాడు. ఈ 2 విషయాలు మనకు కనపడుతున్నాయి. ఒకటేమో అక్కడ బొంకేదానికి అనుమతిస్తూ వచ్చాడు, ఇక్కడేమో చేపలు పడ్డా కొరకు అనుమతిస్తూ వచ్చాడు. మరి ఎలా చేస్తాడంట? మరి ఎలా సమకూర్చుకుంటూ వస్తాడు?
చూడండి, ఆయన సంధించినటువంటి విధానాన్ని మనం చూస్తూ వస్తాం. చూడండి, కొన్ని 21వ అధ్యాయము 21వ అధ్యాయం 21వ అధ్యాయము 15వ వచనం. యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా అడిగాడు. బాగానే ఉందండి. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అన్నాడు. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అన్నాడు కదండి. ఎన్నిసార్లు అడిగి, ఒకసారి అడిగితే సరిపోదా? ఒకసారి అడిగితే సరిపోదా? ఒకసారి అడిగితే సరిపోద్దా? ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు అడిగాడు. ఏమని పిలుస్తున్నాడు చెప్పండి? ఏమని పిలుస్తున్నాడు ఆయన్ను? ఏమని పిలుస్తున్నాడమ్మా? యోహాను కుమారుడు అయిన సీమోను. వీళ్ళు 2 పేర్లు ఉన్నాయి ఆయనకి. ఒకటి పేతురు, ఇంకొకటి ఏది క్రొత్త పేరు, ఏది పాత పేరు? క్రొత్త పేరు ఏది? ముందు పాత పేరు చెప్పండి. సీమోను. క్రొత్త పేరు చెప్పండి. పేతురు. ఏ పేరుతో పిలుస్తున్నాడు? ఏ పేరుతో పిలవాలి? మార్చాడు కదా పేరు. ఏనే మార్చాడు. ఏమన్నా ఎక్కడ మార్చాడు? 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో. అక్కడ కూడా మనం చూస్తూ వస్తే 13వ వచనం చూస్తూ వస్తే అనేకులు చాలామంది మాట్లాడుతూ వచ్చినప్పుడు నన్ను ఎవరు అనుకుంటున్నారని ప్రభు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తారు. సీమోను కుమారుడు అయిన ఏమన్నా అక్కడ? సీమోను బర్యోనా అన్నాడు. సీమోను బర్యోనా, నీవు ధన్యుడు అన్నాడు. అంటే పాత పేరు అక్కడే మార్చాడు. ఈ సంగతి నీకు రక్తమాంసములు బయలుపరచలేదు, పరలోకమందున్న నా తండ్రి నీకు ఈ సత్యమును బయలుపరచినని. ఇక మీద ఏమన్నాడు? ఈ బండ మీద నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కడతానన్నాడు. అంటే అక్కడ పేరు మార్చాడు. రక్షణ పొందాడు. ఆయన ప్రత్యక్షంలోనికి వచ్చాడు. సీమోను తర్వాత పేతురు. మరేం పేరుతో పిలుస్తున్నాడు? 3.5 సంవత్సరాలు ఏ పేరుతో పిలిచిండొచ్చు? ఏ పేరుతో పిలిచిండొచ్చు? ఏ పేరుతో పిలుస్తుండొచ్చు? చెప్పట్లా. నేను ఒక్కడినే మాట్లాడాలా? మీరు కూడా మాట్లాడితే బాగుంటుంది కదా. ఏ పేరుతో? సీమోను. పేతురుగా 3.5 సంవత్సరాలు పేతురుని పిలిచే ఉండొచ్చు ప్రభువా. మరి ఇప్పుడు ఎట్లా ఉండదు చెప్పండి? ఎట్లా ఉంటుంది? యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? సీమోను కుమారుడు అయిన యోహాను, నువ్వు నన్ను ప్రేమించున్నావంటే, అరే ఇప్పుడు దాకా పేతురు అని పిలిచి మరి పేరు మారుస్తున్నాడండి ప్రభు. దాన్ని ఏమంటా? వెటకారం అంటారు దాన్ని. ప్రభుకు కూడా వెటకారాలు వచ్చా? అదేం లేదు, గోదావరి జిల్లాలకు వెటకారాలు బాగా వచ్చాయంట. ప్రభుని యేసుక్రీస్తు వారు అన్ని జిల్లాల వాడు కాబట్టి ఆయన కూడా వెటకారం వచ్చు. పిలవచ్చుగా, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనవచ్చు కదా. వెటకారం కాకపోతే? వెటకారం కాదు, వెటకారమే కదా బాగుంటుంది. గుచ్చేది వెటకారం కాదు. మనిషి యొక్క హృదయాన్ని గుచ్చేది వెటకారం కదా. పేరు పెట్టి పిలవకుండా పేతురుని మార్చింది నువ్వే పేరు పెట్టి నువ్వే పేరు మార్చి పాత పేరుతో పిలుస్తావా? ఏమనగలడు చెప్పండి? ఆయనేమో మాస్టర్ అయిపోయాడు, ఈయనేమో శిష్యుడు అయిపోయాడు. ఏం మాట్లాడగలడు చెప్పండి? ఏం మాట్లాడగలడు? సరే ఒక్కసారి అడిగాడు అనుకో, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు ముమ్మారు అడిగాడంటే ఆయన ముమ్మారు బొంకాడు కాబట్టి అంటూ ఏం సమాధానం చెప్తున్నాడు చెప్పండి? ఏం సమాధానం చెప్పాలి? ఒకవేళ మనమే కనుక పేతురు యొక్క స్థానంలో ఉంటే ఏమి సమాధానం ఇస్తాం? ప్రేమిస్తున్నామని చెప్తామా? లేదు ప్రభా ప్రేమించలేదు కనుకనే ఇదిగో ఇక్కడికి వచ్చానని చెప్తామా? ఏం చెప్తాం? ఆనందం ప్రేమిస్తున్నామని చెప్తావా? నువ్వే కనుక ఊహించుకోండి, ఆ ప్లేస్లోకి వచ్చేయండి, పేతురు యొక్క ప్లేస్లోకి. ఆ ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాము? ప్రేమిస్తున్నానని చెప్తామా? లేదు ప్రభా తప్పిపోయాను, నేను ప్రేమించట్లేదు అందుకే ఇక్కడికి వచ్చానని చెప్తాం. ఏం చెప్తాం? ఎస్ ఆర్ నో? ప్రేమిస్తున్నామంటే ఎస్ అని చెప్తామా? లేకపోతే నో అని చెప్తామా? 1 వర్డ్ ఆన్సర్. ఏం సత్య? ఆయన ఏం చెప్పాడు? ఎస్ అని చెప్తాడు. ఆయన ఏం చెప్పాడు? చదవండి. ఎస్ అని చెప్పలా. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చూడండి, చదవండి వాక్యాన్ని బాగా చదివా. అవును ప్రభువా,
మరి ఇది ఎందుకు? నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పొచ్చు. నీవే ఎరుగుదు అంటే మాస్టర్ గారు ఏంటి? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీవే ఎరుగుదు అంటే నాకు తెలీదు. ప్రేమిస్తున్నాను లేదు నాకు తెలియదు, నీకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రేమిస్తున్నా అని చెప్తే లోపల చూస్తావుగా నువ్వు, లోపల చూస్తావుగా నువ్వు. నేను ప్రేమిస్తున్నా అని చెప్తే లోపల ఎరిగినవు అందరూ. నేను ప్రేమిస్తున్నాను లేదు నీకు తెలుసు కదా. నేను ప్రేమిస్తున్న మాట వాస్తవమే, నా స్వశక్తితో ప్రేమిస్తున్నాడండి. ప్రేమిస్తున్న మాట వాస్తవమే. కానీ ఇప్పుడు నేను డైలాగ్లోకి వచ్చాను. ప్రేమిస్తున్నాను లేదో చెప్పలేని స్థితిలోనికి వచ్చాను. ప్రేమిస్తున్నాను కానీ అది నీకే తెలుసు అంటే అర్థం ఏంటి? ప్రేమిస్తున్నాను కానీ అది నీకే తెలుసు అంటే ఏంటమ్మా? ఏమంటారు దాన్ని? సర్టైనిటీ ఉందా దానిలో? సర్టైనిటీ ఉందా దానిలో? లేదు. ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాను కానీ ప్రభు నీకు తెలుసు అంటే అర్థం ఏంటి? అన్సర్టైన్, వెదర్ ఈజ్ అ లవింగ్ గాడ్ ఆర్ నాట్. అన్సర్టైన్, సర్టైనిటీ లేదు అక్కడ. సంధించడం ద్వారా సరిచేయడానికి వస్తున్నాడు. హస్తము తీసివేయడం ద్వారా పేతురు యొక్క బలహీనతని సరిచేయడం కొరకై తన హస్తాన్ని తీసివేస్తూ వచ్చాడు. హస్తం తీయగానే బొంకేస్తూ వచ్చాడు. తర్వాత ఎదురుపడినప్పుడు ఏం మాట్లాడుతున్నా అంట? ప్రభువారు నా ఎదురుగా నిలబడి నాతో మాట్లాడు కాదు, ప్రభువారు ఇన్విజిబుల్ గాడ్గా ఉన్నాడు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడంటే ఆయన మనల్ని సంధించేవాడుగా ఉంటాడు. వాక్యంలో నుంచి పరిశుద్ధాత్ముడు వెల్లడి బయలుపడి మన హృదయాలతో మాట్లాడుతూ వస్తున్నాడు. మాట్లాడడం లేదా? మన హృదయాలతో మాట్లాడడం లేదా? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడడం లేదా? మాట్లాడుతూ వస్తున్నాడు. పేతురు వలె విరిగిపోతూ వస్తున్నాడు. మా ప్రభు మాట్లాడుతూ వస్తున్నప్పుడు విరిగిపోతూ వస్తున్నాడు. ఈ మాటే చాలు. నిజమే ప్రభు అప్పులా మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానా, ప్రాణం ఇస్తానని చెప్తూ వస్తున్నాడా? చెప్పటంలా ఏమైనా విరిగిపోతూ వస్తున్నాడు, తగ్గించుకుంటూ వస్తున్నాడు. ప్రభు కావలసినదే మనల్ని తగ్గించడమో, మనల్ని సరిచేయడమో, మనల్ని హంబులుగా మార్చడమో, దీనులుగా చేయడము. ఆయన సాత్వికుడు కనుక, ఆయన దీన మనసు కలిగిన వాడు కనుక ఆయన వల్లే మనం చేసేదాని కొరకై ప్రభు మనల్ని సంధించేవాడుగా ఉంటాడు. వన్ మోర్ థింగ్, మరొక విషయం చూడండి. అక్కడ ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? పేతురు ఎక్కడ బొంకుతూ వచ్చాడు? ఒక సందర్భాన్ని చూస్తాం. ఎక్కడ బొంకుతూ వచ్చాడు? బహుశా అది 18వ అధ్యాయం 20వ వచనం చూడండి. 18వ అధ్యాయం ఇక్కడ ద్వారమునొద్ద కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో అక్కడ ఎక్కడున్నాడు ఆయన? అక్కడ చిన్న కావాలంటే ఆయన అంటే ఏమంటారు? బొంకుతూ వస్తున్నాడు. చదవండి పర్వాలేదు. అతడు కానేను. అప్పుడు చలివేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనిచుండగా నిలుచుండగా పేతురు చలి కాచుకుంటున్నాడంట. ఎక్కడ బొంకాడండి? ఎక్కడ బొంకాడు? ఫైర్ ప్లేస్ ఉంది అక్కడ. దేర్ వాజ్ ఎ ఫైర్ ప్లేస్. వారందరూ కూడా చలి కాసుకుంటూ వస్తున్నారు. ఆ ఫైర్ ప్లేస్ చుట్టూ చేరొచ్చి చలి కాసుకుంటూ వస్తున్నారు. చలి మంట అంటాం కదా, చలిమంట. నా చిన్నప్పుడు కూడా పిల్లలు ఏం చేసేవారు? చలికాలము ఏదో అంత చెత్త చెదాలు తీసుకొచ్చి సెగ్గిపులు తీసుకొని గీసి దాని చుట్టూ చేరి వచ్చేవాళ్ళు చలికాలం. అట్లా చలి కాసుకుంటూ వస్తున్నాడు. చలి కాసుకునే భౌతికంగా చలి కాసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువుని బొంకాడు. భౌతికంగా చలి కాసుకుంటూ బొంకుతూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, భౌతికంగా చలి కాసుకుంటూ వస్తున్నాం. భౌతికంగా వెచ్చదనాన్ని చూస్తూ వస్తున్నాం. భౌతిక సంబంధమైన వెచ్చదనాన్ని ఆధారం చేసుకొని ప్రభువారిని ఏం చేస్తూ వస్తున్నామంటే ప్రభువును ఎరగమన్నట్లుగా కనపడుతూ వస్తున్నాం. అయితే ప్రభువారు ఏం చేస్తూ వస్తున్నా అంటే ఆయన నిన్నెన్నడను విడువను ఎడబాయను. విడువని దేవుడు, ఎడబాయని దేవుడు ఏం చేస్తూ వస్తున్నాడు? 8వ వచనమేనా? 21 చూడండమ్మా. 8వ వచనమేనా? కాదు, ఒక్క నిమిషం నేను చెప్తాను. ఇక్కడ చలి మంట ఉంది కదా 21వ అధ్యాయంలో 9వ వచనం. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు. చూడండి, అక్కడ నిప్పులున్నవి, అక్కడ మంట ఉంది. భౌతిక సంబంధమైనది. ప్రభువును బొంకడానికి మనకన్నీ ఉంటే కూడా బొంకేస్తాం. మనకన్నీ సమస్తం ఉంటే కూడా బొంకేస్తాం.
ప్రభుని ఎరగనట్లుగా ప్రవర్తిస్తూ వస్తాం. ప్రభు తన కృప చేత మనల్ని దీవిస్తూ వస్తున్న సందర్భాన్ని బట్టి మనం ప్రభుని ఎరగనట్టు ఉంటాం. కానీ ఇప్పుడు రొట్టెలు ఏమున్నాయంట? రొట్టెలు చేపలు ఉన్నటువంటి స్థలము, రొట్టెలు చేపలు ఉన్నటువంటి స్థలము అదే నిప్పులు. రొట్టెలు చేపలు ఉన్న స్థలం నిప్పులో, అది నిప్పు, అది ఫైర్ ప్లేస్. ఏది ఫైర్ ప్లేస్? అది ఫైర్ ప్లేస్. దేవుని యొక్క రక్తమాంసాలు ఉన్నటువంటి బల్ల ఫైర్ ప్లేస్. దేనికి ఫైర్ ప్లేస్? ప్రభు బల్ల దగ్గర చేరువచ్చినప్పుడు. ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభు యొక్క బల్లను సమీపిస్తూ వస్తున్నప్పుడు అది సామాన్యమైన విషయం కాదు. అది సామాన్యమైన విషయం కాదు. అది ప్రియ సహోదరి సహోదర, అపోస్తలుడైన పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పినప్పుడు, ప్రేమిస్తున్నాను కానీ అది నీకే తెలియను. ప్రభు మన హృదయం ఎరిగినటువంటి వాడు. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, ఆ ఫైర్ ప్లేస్ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మన హృదయంలోనికి వెచ్చదనాన్ని తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. వెచ్చదనాన్ని తీసుకొస్తూ మన స్థితిని ఏం చేస్తాడంటే నిజస్థితిని తెలియజేసేవాడు కాదు. ఆ మంట మన నిజస్థితిని తెలియజేసేదిగా ఉంటుంది. కాబట్టి భక్సింగా సహవాసంలో వారానికి ఒకసారి ఈ టేబుల్ ఉంటుంది, ఆచారం అని అనుకో. పాపం ఈరోజు ఏమో వాళ్ళకి బల్ల ఉంటున్నట్లుంది మన ఎదురుగా ఉన్న వారికి. మొన్న పాపం స్పెషల్గా సరి చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఏదో ఒక వారము, ఒక సంవత్సరంలోనో 6 నెలలకో లేకపోతే నెలకో ఒకసారి సరి చేసుకునే సమయం కాదు ఇది. తప్పిపోయిన ప్రతి సందర్భం, వారంలో ఎన్ని మార్లు తప్పిపోతే అన్ని మార్లు ప్రభు సన్నిధిలో ఒప్పుకున్న వారమై ఈ స్థలానికి వచ్చినప్పుడు నిశ్చయముగా సరిచేయబడిన వారమై ఆ వెచ్చదం, వేడి అది కాల్చివేసేదిగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరు, ఈ బల్ల దగ్గరికి మనం వచ్చినప్పుడు ప్రతి విధమైన అపవిత్రతని కాల్చివేసేదిగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము, ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము ఉన్నటువంటి స్థలం ఇట్స్ నాట్ ఏ సింపుల్ ప్లేస్, ఇట్స్ ఏ ప్లేస్ ఆఫ్ ఫైర్. అది నేను దహించేదిగా ఉంటుంది. చెత్తనంతా కూడా దహించేది. నా హృదయంలో మనసులో ఉన్నటువంటి ప్రతి విధమైన చెత్తనంతా దహించేది. బూడిద కాకపోతే ఒక పాట రాశారు భక్తులు, బూడిద చేయమో నాలో నీ మస్టును. ఆ పాట పాడగలరా? ఆ చరణం పాడగలరా? బూడిద చేయము నాలో నిమ ఓ ప్రభువాని జీవము నిమ్ము ప్రభువావు అనే పాటలో నాలోని మస్టును కాల్చివేసి బూడిద చేయము. ప్రతి బలహీనత, ప్రతి అపవిత్రత, ప్రతి ఏం చేశారంటే ప్రభువారు ప్రతి డస్ట్బిన్ చెత్త మనలో, హృదయంలో, మనసులో ఉన్న చెత్త అంతా కూడా ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు కాల్చివేసి, ఆ వేడి కాల్చివేసి, ఆ నిప్పుడు కాల్చివేసి బూడిదగా మార్చేదిగా, పరిశుద్ధంగా చేసే స్థలమే ఆ స్థలము. అక్కడికి తీసుకొచ్చాడు. ఎవరిని తీసుకొచ్చాడు? అక్కడికి పేతురుని తీసుకొచ్చాడు. పేతురుతో పాటు మనందరిని కూడా ఆ స్థలానికి తీసుకొచ్చాడు. ప్రియ సహోదరి సహోదర, ఇట్స్ నాట్ రైచువల్, అది ఒక ఆచారం కాదు, అది ఫైర్ ప్లేస్. బలలో పాలు పొందడం అంటే ఫైర్ ప్లేస్. మనలోని ప్రతి బల ఆచారంగా బలలో పాలు పొందవద్దు, అలవాటుగా బల్ల పాలు. మోకాలపైకి వద్దాం, మళ్ళీ మనం సరి చేసుకుందాం.